జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీ శ్రీ గణపతి సత్యనారాయణ స్వామీజీ వారు సంకల్పించిన కోటి భగవద్గీత పారాయణం యజ్ఞంలో భాగంగా సహస్రగల భగవద్గీత పారాయణం కుమ్మరిపాలెంలో జరుగుతుంది. ఈ కార్యక్రమం 14/6/2026 అనగా ఆదివారం కుమ్మరిపాలెం గ్రామంలో జరుగుతుంది. ఈ దానికి వచ్చిన భక్తులు ఎలా రావాలి, ఏ విధంగా రావాలి తెలియజేయడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనకి కాకినాడ, పెద్దాపురం, సామలకోట పరిసర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు ఇది బలభద్రపురం జంక్షన్. ఇక్కడ దిగితే ఇక్కడ నుంచి ఆటో సర్వీస్ కానీ బస్ సర్వీస్ కానీ అవైలబిలిటీ ఉంటుంది. అలాగే రాజమండ్రి, వేమగిరి పరిసర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు కూడా ఇక్కడే దిగాలి. ఇది బలభద్రపురం జంక్షన్. బలభద్రపురం జంక్షన్ నుంచి కుమ్మరిపాలెం గ్రామం 3 కిలోమీటర్లు. సొంత వెహికల్స్లో వచ్చేటువంటి వారు అనపర్తి దగ్గర వంతెన నుంచి రైట్ తీసుకుని లోపలికి వచ్చాక మానసిక వైద్యుల నిపుణులనే బోర్డు ఉంటుంది. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుని కొంచెం ఎదరికి వచ్చాక బాగా అదే రోడ్డు కంటిన్యూ ఎదరికి వచ్చేసాక కొప్పవరం రూట్ ఉంటుంది. ఆ రూట్లోంచి వస్తే మీరు తొస్పూడి వచ్చేస్తారు. అనపత్తి, కొప్పవరం నుంచి వచ్చేటువంటి భక్తులు తొస్పూడి గ్రామానికి చేరుకుంటారు. తొస్పూడిని వంతెన ఆనుకునే కుమ్మరిపాలెం గ్రామం ఉంటుంది. అలాగే అమలాపురం, కొత్తపేట, రావులపొలం అటువంటి ప్రాంతానికి వచ్చేటువంటి భక్తులు ఇలా మెండపేట మీదుగా మాచవరం గ్రామానికి చేరుకోవాలి. మాచవరం నుంచి ఇక్కడ బస్ సర్వీస్ లేదా ఆటో సర్వీస్ ఇక్కడ నుంచి అవైలబిలిటీ ఉంటుంది. అలాగే మన రామచంద్రపురం, ద్రాక్షారామం పరిసర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు కూడా ఇక్కడ మాచవరంలో దిగవలను. మాచవరం నుంచి బస్ సర్వీస్, ఆటో సర్వీస్ అవైలబిలిటీ ఉంటుంది. బలభద్రపురం నుంచి వచ్చేటువంటి వారు అలాగే మాచవరం నుంచి వచ్చేటువంటి వారు ఇక్కడే ఆటో కానీ బస్ కానీ ఇక్కడే దిగాలి. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే మన కొవ్వూరు సత్యనారాయణ రెడ్డి జ్యోతిర్మయి ఏసీ కాయ మండపం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇదే శ్రీ కొవ్వూరు సత్యనారాయణ రెడ్డి జ్యోతిర్మయి శేషకుమారి ఏసీ కయ్య మండపం. సహస్రగల భగవద్గీత పారాయణం ఇక్కడే జరగబోతుంది.